అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బర్బరీకుడు గురించి తెలుసుకుందాము. మహాభారతంలో మహామహులను అందరినీ ఒక్క నిమిషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ. ఎన్ని రకాల క్యారెక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వే కొద్దీ అనేక పాత్రల దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకు మహాభారతమే కారణం. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన క్యారెక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావన పూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో, కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాము. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా? తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న పాండవులు వనవాసంలో హిడింబి అనే ఒక రాక్షస యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. వాళ్ళ కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవరాజు మురుబిడ్డ మౌర్విని అహిలావతి అంటారేమిను. ఆమెను పెళ్ళాడుతాడు. వాళ్ళ కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటు శ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలి యాదవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్ళాయి. తను చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. దేవి ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై 3 ప్రత్యేక బాణాలని వరంగా ఇస్తుంది. ఆ 3 బాణాలనే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిసాక భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఒక మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలి అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను, ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని. తరువాత తన ధనస్సు, నీలిగుర్రం, తన 3 బాణాలు తీసుకొని బర్బరీకుడు బయలుదేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడిని శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలవు అని అడుగుతాడు. 20 రోజులు చాలునని భీష్ముడు, అంటే 20 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరం నుండి ఇవన్నీ చూస్తున్న శ్రీకృష్ణుడు బర్బరీకుడిని గమనిస్తాడు. ఒంటరిగా తనను బ్రాహ్మణ వేషంలో సమీపించి, శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకు ఆ ప్రశ్న వేస్తే ఏం చెప్తావు యోధుడా అని అడుగుతాడు. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక క్షణం దిగ్భ్రాంతికి గురై అది ఎలా సాధ్యం అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని వాళ్ళందరినీ గుర్తించి పెడుతుంది. టార్గెట్ను ఐడెంటిఫై చేస్తుంది. 2వ బాణం వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. 3వ బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్ళను విడిచిపెట్టి మొదటి బాణం గుర్తించిన ప్రతి దాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు ఈ సృష్టిలో ఎవరూ దీనిని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏది, ఆ రావి చెట్టుకు ఉన్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలే ముందు దేవీ ధ్యానం కోసం ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం చెట్టుకున్న ప్రతి ఆకును గుర్తిస్తుంది. చివరకు శ్రీకృష్ణుడు పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అని అడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది, అందుకే అక్కడికి వచ్చింది. నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకొని వెళ్ళి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరి పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. అవి రక్షింపబడాల్సినవి.
తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి ఒక దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఆ బాణాల శక్తి నుంచి ఎవ్వరినీ దాచలేమని, కాపాడలేమని అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనముడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకొని ఇలా ఒక సంభాషణ ప్రారంభిస్తాడు. ఏమోయి, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడను. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణీలు, అంటే పాండవులే బలహీనులు కదా అన్నాడు. అవును, అయితే నేను పాండవుల పక్షాన్ని నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు కదా అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కౌరవులు బలహీనులు అవుతారు కదా అన్నాడు. అవునవును, తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది అన్నాడు. కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా అన్నాడు శ్రీకృష్ణుడు. మరేం చేయటం? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తాను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటు ఇటూ మారితే చివరకు ఇరుపక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తానొక్కడే అనని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బోధపడుతుంది బర్బరీకుడికి. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు. అనుమానంగా, ముందు నాకు ఒక వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెప్తాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చెయ్యి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనావాహన యుద్ధాన్ని ఒక అత్యంత సాహసవీరుడు బలితో ప్రారంభించాలనేది సాంప్రదాయము. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవ్వరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలని తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా, పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించిన వచ్చిన వాళ్ళు కదా అంటాడు అని బర్బరీకుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. బర్బరీక, నువ్వు గత జన్మలో ఒక యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది. నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణువు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకొని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు మాత్రం ఈ మాత్రం దానికే విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు, నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తానే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఒక గుట్టపైకి తీసుకువెళ్ళి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఒక ప్రశ్న వేస్తాడు. వత్సా, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే. నువ్వు చెప్పు, ఏం గమనించావో అని అడుగుతాడు. స్వామి, ఓ చక్రం యుద్ధక్షేత్రం అంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్ళను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకతో పాపులను బలి తీసుకోవడాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ధకారకులు, యుద్ధకర్తలు, మిగిలిన వాళ్ళంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. ఇది మహాభారతంలోని బర్బరీకుడి కథ. తెలుసుకున్నాం కదా బర్బరీకుడి గురించి. ఇలా ఎందరో యోధులు మహాభారత యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.